Yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రన్నింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో ఏంటి అంటే ఇది చిన్న బ్లాగ్ అనమాట, షాపింగ్ బ్లాగ్. శ్రావణం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్తో కలిసి. కొత్త స్కూల్కి షిఫ్ట్ అయ్యాను కదా, ఆ ఫ్రెండ్స్ కొంతమంది జాయిన్ అయ్యారు ఈ వీడియోలో. సో వాళ్ళందరితో కలిసి నేను షాపింగ్ అనేది బయలుదేరాము. జస్ట్ చిన్న డే అవుట్లా ఉంటుంది అంతే. చిక్పేట్ షాపింగ్, ఇంకెక్కడికి వెళ్తాను చెప్పండి. సో చిక్పేట్లో ఏంటంటే ఆషాఢం సేల్ ఇంకా నడుస్తుందని తెలిసి ఇంకా బయలుదేరాం అనమాట షాపింగ్కి. చూడండి మ్యామ్, మీ అమ్మాయిని కూడా తెచ్చుంటే చక్కగా ఎంటర్టైన్ చేసేది కదా మమ్మల్ని. బెంగళూరులో ఎంత ఖాళీ రేట్లు కనిపించాయంటే అమ్మో అది పండగానే చెప్పొచ్చండి. కాకపోతే ఏంటంటే మేము బయలుదేరినప్పుడు ట్రాఫిక్ లేదు, తర్వాత మాకు ప్రతి అడుగు అడుగున ట్రాఫిక్ ఉండనే ఉన్నింది. ఎనీవే వర్షం పడకుండా, వర్షానికి దొరకకుండా అనుకున్నట్టుగా షాపింగ్ చేస్తే చాలు అనే థాట్తో బయలుదేరాము. లక్కీగా వర్షం అయితే పడలేదు. సరేనండి, మరి అసలు కదా మొదలెడదాం. చిక్పేటలో దిగ్గానే ఫస్ట్ మేము చేసిన షాపింగ్ ఏంటంటే బ్యాగులు కొన్నాం. ఫస్ట్ పర్సులు ఖాళీ చేసుకోవడానికి ముందు బ్యాగులు కొనాలన్నమాట. ఎందుకంటే అందులో ఏం కొంటాం, ఏం పెడతాం అనేది ఇంపార్టెంట్ ఫైనల్గా మనం షాపింగ్ ఎండ్ చేసే టైంకి. 2 sides print. చంద్రముఖిలా మాట్లాడు. అలా బ్యాగులతో మొదలెట్టిన షాపింగ్ దారిలో ప్రతి అడుగున ఆగుతూ ప్రతిదీ చెక్ చేస్తూ తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తూ, కొంటే డబ్బులు అయిపోతాయేమో అని టెన్షన్ పడుతూ, ఇన్ని చేస్తూ కూడా అయినా కూడా కళ్ళకు నచ్చిందల్లా తీసుకుంటూనే ఉన్నాం అనమాట. చిక్పేటలో ఏంటంటే ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు అన్ని జ్యువెలరీస్ ఉంటాయండి, చాలా చీప్ రేట్గా దొరుకుతాయి. రెండవది ఏంటంటే ఇక్కడికి వచ్చే లేడీస్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డబ్బులు తీసుకొని రండి, కానీ మనసులు మాత్రం ఇంట్లోనే వదిలేసిరండి. నా స్ట్రిక్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఇలా సగం పర్సు ఖాళీ అయిన తర్వాత అనిపిస్తుంది అమ్మో లేదు ఇంకా ఆకలేస్తుందని. ఇంకా ఫైనల్గా అక్కడి నుంచి మేము ఎప్పుడు వెళ్ళే జోధ్పూర్ షాప్కి వెళ్తాం అనమాట. చిక్పేట వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ జోధ్పూర్ స్పెషల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా దొరుకుతాయి విత్ గీ మేడ్ అనమాట. సో అక్కడ కడుపు నిండా లస్సీ తాగేసి కావాల్సినంత ఎనర్జీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం మిగిలిన పర్స్ అంతా ఖాళీ చేయడానికి. లైఫ్లో మనకున్న టెన్షన్స్కి షాపింగ్ అనేది కేవలం ఒక షాపింగ్ మాత్రమే కాదండి. ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్ చేసామంటే ఒక మినీ థెరపీ అది. రోజంతా ఉన్న స్ట్రెస్, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఇది బాగుందా, ఇది తీసుకుందామా అంటూ ఒకరినొకరిని కన్ఫ్యూజన్ చేసుకుంటాం చూడండి, అది అసలైన ఫన్ షాపింగ్లో. ఫన్‌కు మించిన కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే, ఒక ఫ్రెండ్ ఇది చాలా బావుందంటాడు. ఇంకొకడేమో అయ్యో! వద్దురా బాబు అస్సలు బాలేదంటాడు. చివరికి మనం ఏది తీసుకోవాలో, ఏం చేయాలో అర్థం గాక చాలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాం. అయితే ఒకటండి, షాపింగ్‌లో ప్రైజెస్ చూసి షాక్ అయినప్పటికీ ఫ్రెండ్స్‌ని చూసి నవ్వొస్తది. మధ్యలో షాపింగ్ చేస్తూ, ఫ్రెండ్స్‌తో టైం గడుపుతూ, ఫుడ్ తింటూ, ఎంజాయ్ చేస్తూ ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేసామని మెమరీ ఉండిపోతుంది. స్ట్రెస్ తగ్గడానికి పెద్ద పెద్ద ప్లాన్స్ అవసరం లేదండి. ఒక మంచి ఫ్రెండ్, కొంచెం షాపింగ్, మధ్యలో టేస్టీ ఫుడ్ చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది. ఇవన్నీ ఒక థెరపీలా తీసుకుంటే ఓకే. లేదు అంటే మళ్ళీ ఆ షాపింగ్ చేసిన బిల్లు చూసామంటే మళ్ళీ స్ట్రెస్ మొదలవుతుంది. మళ్ళీ మీరు ఈ థెరపీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ వైస్ వర్సా. కొన్నిసార్లు అనుకుంటాం కానీ మనం స్ట్రెస్ పోవాలంటే ఏదో ఒకటి పోవాలి అనుకుంటాం కదా, మేబీ అదేనేమో షాపింగ్. మనం డబ్బులు ఇచ్చి మనం స్ట్రెస్ పోగొట్టుకుంటున్నాం, మళ్ళీ డబ్బులు పోయాయని స్ట్రెస్ పెంచుకుంటున్నాం. ఆలోచించారు ఎప్పుడైనా? ఓకే. ఎనీవేస్ మేమైతే లంచ్ టైంకి వచ్చేసాం. లంచ్ అని చెప్పడానికి లేదులేండి, ఎందుకంటే అదొక ఆడ్ టైంలో మేము తిన్నాం ఫుడ్. పోతీ షాపింగ్ వచ్చేసాం. ఇక్కడే సేల్ అనేది ఉందన్నమాట. సో అందుకని ఫస్ట్ బయటే ఫుడ్ తినేసి తర్వాత లోపల ఎంటర్ అయ్యాం. ఎందుకంటే లోపలికి వెళ్తే మనకి టైం తెలియదు, ఎందుకంటే శారీ షాపింగ్ అటువంటి మ్యాజిక్ కాబట్టి. ఎనీవేస్ లోపల ఎంటర్ అవుతూనే ఇలా మాకు అష్టలక్ష్ములు దర్శనం ఇచ్చారు. సో అప్పుడే అర్థమైంది ఎంత పోగొట్టుకోబోతున్నావా, ఎంత రాబట్టుకోబోతున్నావా అని వీళ్ళు ఇచ్చే ఆఫర్స్కి. ఎనీవే లోపలంతా కూడా ఫుల్గా చాన్ అంటే అదే పైకి కిందకి తిరిగేసాము. ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయో చూసేసాము. కొంతమంది అంటే మా ఫ్రెండ్స్లో కొంతమంది శారీస్ తీసుకున్నారు, డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నారు. నేను కూడా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. శారీస్ జోలికైతే ఈసారి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నా షాపింగ్ అనేది ముందే కంప్లీట్ అయిపోయింది వరమహాలక్ష్మికి. అందుకని నేను పెద్దగా శారీస్ జోలికి వెళ్ళలేదన్నమాట. తర్వాత బయటకు వచ్చి జోల్పొడి, మళ్ళీ తర్వాత సోడా అవన్నీ తాగేసి కడుపుకి కావాల్సిందంతా ఫీడ్ చేసేసి తర్వాత ఫైనల్లీ ఇప్పుడు క్యాబ్ కోసం నించున్నాను అనమాట. ఇది మా డే అవుట్ విత్ మై న్యూ ఫ్రెండ్స్. సో ఇలా గడిచింది హ్యాపీగా సరదాగా. అందులో ఏంటంటే చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాను నేను. కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ని
కొంచెం ఇలాంటి ఫ్రెండ్స్ లేదంటే ఇలాంటి టైంలో కొంచెం ఔటింగ్స్ చేస్తూ కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ డే స్టార్ట్ చేయాలని అనిపించింది అనమాట. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు టచ్లో ఉండండి. బాయ్. Girl boss, yeah, she's been bossing too hard. Now she needs a little fun. Turn it up before she's gone. Driving fast, though she got nowhere to be. Tonight she's running free. Everyone will be who's she? Dancing around in my tight dress. I'm feeling myself, got them all picking their neck. Just to look at me, I don't mean to be like that. Everywhere I go, collateral effects. All them boys say I'm a little salty, but they kinda like it when I get a little ballsy. Gotta level up, gotta get naughty. Better let to leave when my legs get palsy. Yeah.